సమ్మేళన సమితి స్వర్ణధామనగర్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ పోయిన్పల్లి డివిజన్ మిలిటరీ డైరీ ఫారం రోడ్లో గల స్వర్ణధామనగర్ కాలనీలో గల శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన సమితి స్వర్ణధామనగర్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 16, 2026 శనివారం సాయంత్రం 6 గంటలకు గ్రీన్ ఫీల్డ్స్ నగర్ స్వర్ణధామనగర్ వేదికగా హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాతా పద్మశానంద స్వామిని పరాశక్తి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మరియు అధ్యక్షులు మణికొండ రాఘవేందర్, ముఖ్య వక్తలుగా సంఘ వక్త బట్టిపూడి శ్రీనివాస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముదికొండ సుష్మా, సికింద్రాబాద్ విభాగ్ కార్యవాహు మహిళా వక్త విచ్చేసి భారత్ మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వందే మాతర గీతం ఆలపించి గణపతి కూచిపూడి నృత్యంతో సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారుల నృత్యాలు, ప్రముఖ నృత్య కళాకారుడు శ్రీకాంత్ గౌడ్ గోవుల ప్రాముఖ్యత మీద నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, వక్తలు మాట్లాడుతూ హిందూ సమాజం అనేది సంస్కృతి, సంప్రదాయం, ధర్మం కలిసిన పవిత్ర సమూహం. దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించేందుకు హిందువుల ఐక్యత అవసరమని, హిందూ సమాజం కుటుంబ వ్యవస్థను, పరస్పర గౌరవాన్ని అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తుందన్నారు. ధర్మం, కర్మ, సత్యం ఇవే హిందూ సమాజం యొక్క మూల స్తంభాలు. హిందూ సమాజం పట్ల గౌరవ భావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవాగుణం వంటి వాటిని వికసింప చేసేందుకు అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో హిందూ సమాజం కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు, నృత్య కళాకారులకు హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో శాలువా మరియు షీల్డులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల చరిత్ర పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా టైం పంక్చువాలిటీ ఉంటుంది ఆర్ఎస్ఎస్ లో. ఇది ఈనాటి స్థాపించబడినది కాదు. మన స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి కూడా వీరందరూ కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ మన దేశానికి స్వతంత్రం రావడానికి కూడా కారణభూతులైనటువంటి వారు. ఆర్ఎస్ఎస్ అనేది సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సమయానికి పెట్టింది పేరు. అందుకని ఇది ఏదైతే కార్యక్రమం ఉందో ఇది 1.5 గంటల కార్యక్రమం ఉంటుంది. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరచడానికి. చివరిగా ఇక్కడ భోజనాలు కూడా మీ అందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా చక్కగా భోజనాలన్నీ చేసి మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇందులో పాల్గొని మీరందరూ కూడా ఆనందపడాలని కోరుతున్నాను. ఒకసారి గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి. మీరు అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేసి అనేక మల్టీనేషనల్ కంపెనీస్ లో అత్యున్నత పదవులు నిర్వహించి అనేక దేశాలు తిరిగిన అనుభవం కలవారు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా పొందారు. మహిళా మరియు సాంస్కృతిక అంశాలపై వివిధ చర్చల్లో పాల్గొన్న అనుభవం కలవారు. వీరు ప్రస్తుతం మన మహిళా విభాగం అయినటువంటి సేవికా సమితి కార్యకర్త. వారికి ఒకసారి గట్టిగా కలకాలంటూ అదేవిధంగా ఈరోజు మన ముఖ్య వక్త అయినటువంటి
శ్రీ భత్తెపూడి శ్రీనివాస్ గారు, వారికి సాగర ఆహ్వానం. వీరు సికింద్రాబాద్ వాస్తవ్యులు. వీరు గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశారు. తర్వాత సికింద్రాబాద్ జిల్లా కార్యవాహక సెక్రటరీగా కూడా ఆ పదవిని కూడా ఉన్నారు. అందులో ప్రస్తుతం వివాహ కార్యవాహగా సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ఒకసారి మా కాలనీ తరఫున స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ మణికొండ రాఘవేంద్రరావు గారు, వారి గురించి మేము ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి కొత్తగా వచ్చిన వారిని పరిచయం చేస్తాము. వారు స్వర్ణధామ్ నగర్ కాలనీ వాస్తవ్యులు. వృత్తిరీత్యా వారు వ్యాపారవేత్త. ఈ ఆలయం మన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ దాని వ్యవస్థాపకులే కాకుండా కాలనీ అభివృద్ధిలో పాటు ఎన్నో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ కాలనీ వాసులందరినీ కూడా ఐక్యంగా ఒక దాటిపై నడిపిస్తూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా మన ప్రేమను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ధర్మాన్ని తుడిచిపెట్టేస్తాము అన్నారు. సనాతన ధర్మం అంటే అందరం ఆచరిస్తుందండి. కృణంతు విశ్వమాన్యం, అహింసా పరమో ధర్మః, సత్యమేవ జయతే, యత్ర నార్యంస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. కృణంతు విశ్వమాన్యం అంటే మొత్తం విశ్వాన్ని, ఆర్యము అంటే ఒక ఉన్నతమైన స్థానంలోకి విశ్వ మొత్తాన్ని తీసుకురావాలి. ఇది కృణంతు విశ్వమాన్యం. అహింస అనేది పరమధర్మం. సత్యమేవ జయతే, ఎత్ర నార్యంస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు చరిస్తారు, అక్కడ దేవతలు నివసిస్తారు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేదవాక్యాలండి. ఈ వేదవాక్యాలు ఉన్న సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేస్తానంటున్నాడు. వాళ్ళకు ఓట్లేసింది హిందువులేనండి, మర్చిపోకండి. కులాలు డిఫరెన్సెస్ తీసుకురాకూడదు. మనం బాగా గుర్తమ్మా, ఒకసారి మేము దీనిలో లక్ష్యముతో వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మన ఆడపిల్ల చాలా గొప్పది, మనము సంస్కారవంతులుగా పెంచుతున్నాము. మన ఆడపిల్ల మీద మనకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. కానీ ఎదుటివాడు అటువంటి వాడు కాదు. అందరూ శ్రీరామచంద్రులు కాదు, అందరూ కూడా రావణాసురు లాంటి వాళ్ళే. కాబట్టి ఇటువంటి రావణాసురు నుంచి మన ఆడపిల్లలని రక్షించుకోవాలి. ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, సమాజంలో ఎట్లా తిరుగుతుంది, ఇవాళ పెరుగుతున్నటువంటి పబ్ కల్చర్లో, పెరుగుతున్నటువంటి గంజాయి కల్చర్లో మన పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు అనేటువంటి ఆలోచించేటువంటి మన యొక్క కుటుంబ వ్యవస్థని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక హిందూ స్త్రీ కుటుంబం నుంచి, ఒక హిందూ స్త్రీ గర్భం నుంచి ఒక హిందువు మాత్రమే బయటకు రావాలి. రజాకులు ఇస్మాయిల్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక శివాజీ రావాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రావాలి తప్పితే ఒక రజాకో ఇస్మాయిల్ రాకూడదు. వాళ్ళు హిందువులుగానే జీవించాలి. సనాతనమైనటువంటి మన ధర్మంలోనే వాళ్ళని ఉంచుకోవాలి. పెళ్లి చేయాల్సిన అవసరము మన మీద ఉన్నది. ఇవాళ రేపు జరుగుతున్నటువంటి అనేక రకమైన పద్ధతుల్లో మన ఆడపిల్లలు లొంగిపోతున్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవాలి. ఎక్కడైతే హిందూ జనసంఖ్య తగ్గిందో అక్కడల్లా కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. హిందూ జనసంఖ్య రేట్ ఆఫ్ అవర్ గ్రోత్ 2.5 కాదు, ప్రతి ఇంట్లో కూడా 3 పిల్లలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రేపు ఫారిన్ కల్చర్కి, మోడర్నైజేషన్ పేరు మీద, వెస్టర్నైజేషన్కి వెళ్ళి డిగ్స్ పేరు మీద డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. చివరికి 20 సంవత్సరాల కిందట ఈ దేశం ప్రభుత్వము మన మీద బలవంతంగా రుద్దినటువంటి 2 పిల్లలు ముద్దు అన్నది కాస్త 1కి వచ్చింది. అక్కడి నుంచి మాకు పిల్లలొద్దు, మా సంపాదనతో మేము ఆనందంగా బతుకుతాము అనేటువంటి స్థితికి వెళ్ళింది ఈ దేశము. దీని కారణముగా ఇవాళ హిందూ జనసంఖ్య తగ్గుతుంది. హిందూ జనసంఖ్య తగ్గితే హిందుత్వానికి గొప్ప దెబ్బ తగులుతుంది. మనం హిందుత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా 3 పిల్లలు ఉండాలి, లేకపోతే 4 ఉండాలి. 2 మీరు పెంచుకోండి, 2 దేశానికి ఇవ్వండి, దేశమే వాళ్ళని చూసుకుంటుంది. ఏం పర్వాలేదు, దేశం మొత్తం కూడా వాళ్ళని చూసుకుంటుంది. రెండవది పర్యావరణం. ఈ దేశానికి అత్యంత భయంకరమైనటువంటి పర్యావరణ వ్యవస్థ ఏదైతే సంఘము 3 విషయాలు తీసుకొని వెళ్తుంది. పానీ బచావ్, పేడ్ బడావ్, ప్లాస్టిక్ హటావ్.
ఈ మూడే నిత్య జీవితంలో ప్లాస్టిక్ అసలు ఉండకూడదు. ఇవాళ మనం టిఫిన్ సెంటర్ కనుక వెళ్తే మనం తీసుకెళ్ళి హిందూ సమాజము కాశ్మీర్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కామాఖ్య వరకు మొత్తము యావత్ హిందూ సమాజం యొక్క సంఘటన మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలుగుతుంది. ఈ సమాజంలో ఐక్యత మాత్రమే భారతదేశాన్ని కాపాడగలుగుతుంది అని ఆలోచించినటువంటి యుగద్రష్ట, యుగ పురుషుడైనటువంటి డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి అంకురార్పణ చేశారు 25 నాగపూర్లో విజయదశమి రోజునండి. సమాజం యొక్క ఐక్యత అయితే బీడు బారిన భూముల్లో గుండా ప్రవేశిస్తూ ఎక్కడ పంటలు పండనటువంటి భూముల్లో కూడా ఆ గంగమ్మ తల్లి వెళ్ళిన తర్వాత సస్యశ్యామలమైనదో అదే విధంగా సంఘము, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చైతన్యములైనటువంటి సమాజములో, హిందూ సమాజంలో చైతన్యవంతముగా దేశము కోసము నిలబడేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సమాజంలో అంతర్భాగం కాగలిగింది 100 సంవత్సరాల యొక్క నిర్విరామ ఫలితముగా. సంఘానికి దేశం తప్పితే ఇంకేమీ తెలియదండి. సంఘ శాఖకు వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఇవాళ సమాజంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా హిందూ సమాజము సంఘటితం కాగలుగుతుంది. మా శాఖలకు వస్తుంటారు. ఒకసారి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగి కాదండి, హిందుత్వం అనేది ఒక జీవనం యొక్క దృష్టికోణము. గుర్తుపెట్టుకోండి, ఒక జీవనం యొక్క దృష్టికోణము. కేవలము హిందుత్వము జీవనం యొక్క దృష్టికోణమే కాకుండా ఒక ధర్మం ఉన్నది, అది హిందూ ధర్మము. ధర్మము అనగానే ఒక జీవన విధానము కూడా వచ్చింది. వే ఆఫ్ లైఫ్, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఎట్లా సంస్కారాలు తెచ్చుకోవాలి, ఈ సమాజం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే చెప్పేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో కేవలము హిందూ ధర్మము మాత్రమే. కాబట్టి ఇటువంటి హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైతే అనుసరిస్తున్నారో అనేక వందల వేల సంవత్సరాలుగా అటువంటి హిందూ సమాజం ఏదైతే ఉన్నదో సంపూర్ణమైనటువంటి హిందూ సమాజ సంఘటన చేయాలి. అప్పుడే ఈ దేశము 1900 దేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జాతి వేరే వాళ్ళ ఈ యొక్క హిందూ సమ్మేళనాలు అన్ని చోట్ల జరుగుతూ చైతన్యం అనేటువంటిది ఇప్పటికే మేల్కొంది. ఇంకా కూడా మేల్కొంటూ మన భరతభూమి పుణ్యభూమిగా, భరతభూమిగా ఎందరెందరికో ఆదర్శంగా మన సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా నిలుస్తుంది అని ఆ జగన్మాత యొక్క ఆజ్ఞగా భావిస్తూ హరి ఓం తత్సత్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం,
చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.